మంచిర్యాల నుండి హైదరాబాద్ మధ్య నడిచే 4 స్లీపర్ ఆర్టీసీ బస్సులను ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు ప్రారంభించారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బస్ డిపోలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించి బస్సులను ప్రారంభించారు. హైదరాబాద్ వెళ్లే వారికి ఈ బస్సులు ఎంతగానో ఉపయోగపడతాయంటూ ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు పేర్కొన్నారు. ప్రయాణికులు బస్సులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గ్యారంటీ చేయరు కాంగ్రెస్ వాళ్ళు. కోర్టు లోపల చేయాలి, ఇంకా దేని లోపల చేయాలని చెప్పండి అధికారం వాళ్ళకి లేదు. ఎందుకంటే వాళ్ళు 9.5 సంవత్సరాలుగా చేసిన ప్రామిసులు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన అగ్రిమెంట్ ఇప్పటిదాకా నడిపింపు చేయలేదు. మేము 100 రోజులు చేస్తామని చెప్పినాం. రాష్ట్రం అంతా ఎక్కడ చెప్పినా ఈ కాన్స్టిట్యూన్సీ తిరగడం ప్రతి మీటింగ్లో నేను చెప్పడం జరిగింది. గ్యారంటీలు 6 గ్యారంటీలు చెప్పినా 100 రోజులు చేస్తాం. కానీ దానికి కొంత సిస్టమ్ ఉంటుంది. ఆ సిస్టమ్ ప్రకారం అప్లికేషన్ కలెక్ట్ చేయాలి, అవన్నీ కంపైల్ చేయాలి, అవన్నీ ఈ సిస్టమ్ ఫిల్ చేసుకోవాలి, చేసుకొని వెరిఫికేషన్ చేయాలి. దీనికి సమయం పడుతుంది. ఖచ్చితంగా తొలి ఏకాదశి లోపల ఇస్తామని చెప్పడం జరిగింది. అయినా కూడా అందులో 2 కార్యక్రమాలు ఆల్రెడీ స్టార్ట్ చేసినాం. ఈ ఆర్టీసీ బస్సుల మహిళలకు స్టేట్ వైడ్ మొత్తం 11 కోట్ల మంది ఇప్పటివరకు మహిళలు ఈ ఉచిత బస్సు సౌకర్యం ఉపయోగించుకున్నారు. అదేవిధంగా మంచిర్యాల డిపోకి సంబంధించిన మట్టుకు 13 లక్షల మంది ఈ సౌకర్యం 13 లక్షల మహిళలు ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకున్నారు. ఆల్రెడీ రైతు బంధు మధ్యలో ఉన్నాం కాబట్టి యాజ్టీ పాతదాని ప్రకారం రిలీజ్ చేయడం జరిగింది. డిపో మేనేజర్ గారు రవీంద్ర గారు హైదరాబాద్ మియాపూర్ నడిపిస్తాను. దాంట్లో పైసలు ఎక్కువ చూసుకుంటాను. నేను ప్రజలు కొంచెం కంఫర్ట్ కావాలని తిరుపతి స్లీపర్ ఉన్నది కాబట్టి తిరుపతి పెట్టామని చెప్తున్నా. ఒకటి తిరుపతి నేను మాట్లాడి పర్మిషన్ తీసుకుంటాను. తిరుపతి కోర్టు సిల్లు పెట్టుకోండి. ఆ దేవుళ్ళ పేరు కొంత లాస్ అయిన పర్లేదు. ఇంకొక 4 ఇతర దేవుళ్ళు నేను మాట్లాడి ఇంకా స్లీపర్ కోచ్లు వాడు పబ్లిక్ కంఫర్టబుల్ పోతారు కాబట్టి అది చేసుకుంటాం. మేము మాట్లాడి చేస్తాం. ఆర్టీసీ కూడా మేము వాళ్ళకి ఎగ్గొట్లేదు, కరెంటు వాళ్ళకు బిల్లు పైసలు కొట్టినట్టు వీళ్ళు ఆర్టీసీ మేము మొదలుపెట్టిన